మెదక్ జిల్లా తూప్రాన్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో కంటైనర్లోని 8 మారుతి కార్లు దగ్ధమయ్యాయి. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా కంటైనర్ లారీలో అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి కంటైనర్ లారీ తూప్రాన్ సమీపంలో నాగలగిడ్డ వద్ద ఒక్కసారిగా దాంట్లో మంటలు చెలరేయడంతో డ్రైవర్ వెంటనే అక్కడ లారీ ఆపి చూడడంతో మొదటగా క్యాబిన్ లోకి ఎంటర్ అయిన మంటలు అదేవిధంగా క్యాబిన్ నుంచి కంటైనర్ కూడా వ్యాప్తున్నాయి. కంటైనర్ లో ఉన్నటువంటి 8 కార్లు అక్కడికక్కడ మొత్తం పూర్తిగా దగ్ధమయ్యాయి. లారీ మొత్తం కూడా పూర్తిగా అంటుకోవడంతో అందులో ఉన్నటువంటి 8 కార్లు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ ఇంజన్లు వచ్చి పూర్తి స్థాయిలో దాన్ని ఆర్పి ప్రయత్నం చేసిన మొత్తం అగ్గి బూడిదైపోయాయి. పూర్తిగా ప్రాణనష్టం అయితే జరగలేదు, కానీ పూర్తి స్థాయిలో ఆర్పి అయితే బాగా జరిగింది. దానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే చేరుకొని అక్కడ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా అయిందా లేకపోతే ఇంజన్ లో ఏమైనా ప్రాబ్లంతో అయిందా అని చెప్పి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. మొత్తానికి ప్రాణనష్టం అయితే జరగలేదు, కానీ పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. రాజు, అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఏమైనా తెలుసాయా? అయితే వేసవి కాలం కావడంతో ఇంజన్ లో కొంత పెద్ద మొత్తంలో గరం కావడంతో లారీ ఆపినప్పటికీ అందులో అప్పటికే మంటలు వ్యాపించడంతో ఇద్దరు డ్రైవర్ క్లీనర్ కూడా ఇద్దరు క్యాబిన్ నుంచి దిగిపోయారు. దిగిన వెంటనే క్యాబిన్ లోకి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక యంత్రాంగానికి సమాచారం ఇవ్వడంతో ఇచ్చారు. అయినా సరే వాళ్ళు కొద్దిగా వచ్చేసరికి లేట్ అయింది. అంతట్లోనే క్యాబిన్ నుంచి వెనుక కంటైనర్ కూడా వాళ్ళ మంటలు వ్యాపించి పెద్ద మొత్తంలో అక్కడ పూర్తి స్థాయిలో మంటలు అంటుకొని పూర్తి స్థాయిలో ఆస్తి నష్టం అయితే జరిగింది. కానీ ఇంజన్ లో వేడి కారణంగా జరిగినట్టుగా డ్రైవర్ అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.